గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ఈరోజు మాట్లాడుతున్న టాపిక్ వచ్చేసి సైకోసోమాటిక్ డిజార్డర్స్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద హ్యుమానిటీ పాపులేషన్ వైజ్ మీరు చూసుకున్న ఎలా గ్రహించిన ఎక్కువ మందికి ఫిజికల్ పర్సెప్షన్ ఉందన్నమాట. అంటే వాళ్ళ లైఫ్లో ఒకదాన్ని చూస్తే కానీ గ్రహించలేరు. ఫర్ ఎగ్జాంపుల్కి ఏది కనిపించినా ఫిజికల్ లెవెల్లో కనిపించేది అనేది ఫైనల్ రియాక్షన్ అనమాట మన బాడీలో. కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీరు గమనిస్తే బాడీ, మైండ్, ఎమోషన్స్, బ్రెత్, ఎనర్జీ అట్లా వెళ్తుందండి. ఇప్పుడు క్లాస్లో వచ్చే చాలామంది అది డయాబెటీస్ కానీ, ఆటో ఇమ్యూన్ డిసీజ్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, ఎనీ బ్రీదింగ్ డిజార్డర్స్ కానీ, హైపర్ టెన్షను, కాన్స్టిపేషను, ఇన్ఫ్లమేషను, జాయింట్ ఇష్యూస్, ఫ్యాటీ లివరు, దర్ ఆర్ సో మెనీ థింగ్స్. అంటే ఫిజికల్ లెవెల్లో ఏదైతే కనిపిస్తుందో దట్ ఈజ్ నాట్ ద యాక్చువల్ థింగ్ విచ్ వీ సపోజ్ టు టచ్. ఇది అర్థం కావట్లేదు చాలామందికి. మనం చిన్నప్పుడు ఎక్కడో చోట ఒక కొటేషన్ వింటామండి, సౌండ్ బాడీ ఈజ్ ఎ సౌండ్ మైండ్ అండ్ సౌండ్ మైండ్ ఈజ్ ఎ సౌండ్ బాడీ. మీరు జిమ్కి వెళ్ళినా, ఏదైనా గేమ్ ఆడినా, లేకపోతే ఇంకోటి ఫిజికల్ యాక్టివిటీ చేసినా ఇట్స్ హ్యాపెనింగ్ ఆన్ ద ఫిజికల్ బాడీ. there are so many sports people, they're physically very active but still they go through a lot of stress. అంటే వాళ్ళు ఎంతో కొంత ఆ ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్ వెళ్ళిన తర్వాత వాళ్ళ బాడీని, మైండ్ని అడ్రస్ చేయడానికి స్పెషలిస్టులు ఉంటారండి. నార్మల్ పీపుల్ ఎవరైతే ఉంటారో హూ ఆర్ నాట్ విత్ ద టూ మచ్ ఆఫ్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్, ఎక్స్పీరియన్సెస్ త్రూ వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు. బట్ స్టిల్ ఏదైనా ఒక టఫ్ సిచ్యువేషన్ వస్తే దేర్ పల్స్ విల్ గో హై. అంటే నేను సింపుల్గా చెప్పాల్సింది ఏంటంటే చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీ బాడీలో బ్రెత్ ఈస్ దేర్, ఎమోషన్స్ ఆర్ దేర్, మైండ్ ఈజ్ దేర్ అండ్ యు ఆర్ దేర్. అన్నీ కలిపి ఉంటాయి. యు ఆర్ నాట్ జస్ట్ ద బాడీ. సో ఇక్కడ మనుషులు చాలామంది గమనిస్తే ఫిజికల్ లెవెల్లో మాత్రమే దాన్ని చూస్తున్నారు అనమాట. సపోజ్ మీ బ్రెత్ని మనం తీసేసామనుకోండి, నథింగ్ ఎల్స్, ఏం లేదు అక్కడ. బాడీ కొన్నాళ్ళకి కుళ్ళిపోతుంది, భూమిలో కలిసిపోతుంది. బ్రెత్ అనేది ఒకటి ఉంది కాబట్టి మిమ్మల్ని, మీ బాడీని, మైండ్ని కలిపి ఉంచుతుంది. ఇప్పుడు మీరు చాలామందిని చూడండి, యాక్టర్స్, దే లుక్ గుడ్ ఫిజికలీ. ఫ్యూ పీపుల్ ఆర్ ఏబుల్ టు మేనేజ్. అదే పొలిటీషియన్స్ చూడండి, దే స్పీక్ వెల్, అవర్స్ టుగెదర్ మాట్లాడతారండి. దే ఆర్ నాట్ ఫిజికలీ వెరీ స్ట్రాంగ్, దే మే బీ మెంటలీ స్ట్రాంగ్. అండ్ మెజారిటీ ఆఫ్ ద పొలిటీషియన్స్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ డెకేడ్స్, డెఫినెట్లీ దే హ్యావ్ డన్ సమ్ వర్క్ అప్ ఆన్ దేర్ బ్రెత్ అండ్ మైండ్. సో గుర్తుపెట్టుకోండి, చాలామంది డయాబెటీస్ పేషెంట్స్ కానీ, ఈ వెయిట్ లాస్ వచ్చేవాళ్ళు కానీ నన్ను అడుగుతారు అనమాట, ఎందుకు మీరు ఫిజికల్గా ప్రాబ్లం ఉంటే మైండ్ గురించి వర్క్ చేయమని చెప్తారు అని అంటారు. సపోజ్ స్ట్రెస్ అనేది ఒక పాయింట్ తీసుకోండి. ఒక స్టూడెంట్ వెయిట్ గెయిన్ అవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అది పీసీఓడి కావచ్చు, పీసీఓఎస్ కావచ్చు, మెన్స్ట్రల్ డిజార్డర్స్ అవ్వచ్చు, రకరకాల ఇదండి. ఇఫ్ యూ బ్రీద్ రైట్, ఇఫ్ యూ బ్రీద్ డీప్ ఎనఫ్, దట్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ ఎ వెయిట్ లాస్. అంటే వెయిట్ బ్యాలెన్స్ ఇస్తుంది. చాలామందికి ఎలా బ్రీద్ చేయాలో తెలియదు.
ఒక్క బేసిక్ థింగ్ ఏదైతే బ్రీదింగ్ అనేది కరెక్ట్గా జరగకపోతే టూ మెనీ డిజార్డర్స్ విల్ బి క్రియేటెడ్ బై ద ఇండివిజువల్. ఇంకెవరు అవసరం లేదు, బయట నుంచి అవసరం లేదు, వాళ్ళకి వాళ్ళే డిసీజ్ని ఫస్ట్ డిజార్డర్ అనేది మనం అడ్రస్ చేయకపోతే దట్ విల్ కన్వర్ట్ ఇన్ టు డిసీజ్. ఇఫ్ యూ డోంట్ అడ్రస్ ద డిసీజ్ ఆల్సో, ఈజ్ అంటే ఈజ్తో లేకపోవడం దాన్ని డిసీజ్ అంట. ఫైనల్ ఇట్ విల్ లీడ్ టు డెత్. చాలామందికి అవేర్నెస్ ఉండదు అనమాట. 99% ఆర్ 90% డిసీజెస్ ఆర్ క్రియేటెడ్ బై దెమ్సెల్ఫ్. తిన్నది అరిగించుకోలేకపోవడము, ఎక్సెస్గా తినడము. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్కి వెయిట్ గురించి తీసుకోండి. బాగా వర్కౌట్ చేశారు, మీరు బయటికి వెళ్ళారు. ఎన్ని రోజులని మనల్ని మనం బలవంతంగా కంట్రోల్ చేసుకుంటాం? బయటికి వెళ్ళి ఇష్టమైన ఫుడ్ తిన్నారనుకోండి, మీరు వర్కౌట్ చేశారు, బయటికి వెళ్ళి ఫుడ్ని చూశారు, మీరు తినేశారు. అంటే నేను అడుగుతాను అనమాట, వెయిట్ గెయిన్ అనేది ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ థింగ్, ఇట్స్ ఎ మెంటల్ థింగ్. యూ విల్ లుక్ అట్ విత్ సెన్సెస్ అండ్ ఇట్ విల్ గో ద ఇన్ఫర్మేషన్ అండ్ యువర్ యాక్షనరీ సెన్సెస్ విల్ గో అండ్ క్యాచ్ ద ఫుడ్. దట్స్ ఆల్. ఇప్పుడు మీ బాడీకి కావాల్సింది ఎనర్జీ, అది ఫుడ్ ద్వారా వస్తుంది. యాక్చువల్గా మీరు గమనిస్తే ఇన్హలేషన్ ఈజ్ ఎ ఫుడ్, ద బ్రెత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫుడ్. ఎప్పుడు మనం తీసుకుంటూ ఉంటామంటే, ఇఫ్ యూ బ్రీద్ రైట్ యూ విల్ గెట్ ద ఎనర్జీ, యూ విల్ ఫీల్ టు ఈట్ లెస్. ఇఫ్ యూ ద మోర్ బ్రెత్ యూ ఈట్ మీన్స్ ద మోర్ బ్రెత్ యూ టేక్, the less food you want to eat. The less breathing you take, the more food you want to take. సో ఎవరైతే బ్రీదింగ్ మీద ఎక్కువ వర్క్ చేస్తారో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దే మే గెట్ కంట్రోల్. ఇప్పుడు డయాబెటీస్ అనేది ఉంది, ప్రాపర్గా మైండ్ని ఛానలైజ్ చేయగలిగితే, బ్రెత్ని డిస్టర్బ్ చేసుకోకుండా, పల్స్ని డిస్టర్బ్ చేయకుండా చూసుకుంటే, డయాబెటీస్ కానీ, ఆటోఇమ్యూన్ డిసీజ్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, ఇన్ఫ్లమేషన్ కానీ ఇవేవి రావు. ఇప్పుడు నేను చాలామంది స్టూడెంట్స్ నేను చూస్తుంటాను, దే మే బి గుడ్ అట్ దేర్ వర్క్, ప్రొఫెషనల్గా చాలా హై లెవెల్లో ఉంటారు, బట్ దే డోంట్ నో హౌ టు బ్రీత్. ఎడ్యుకేషన్ సిస్టంలో ఎందుకు బ్రీదింగ్ చెప్పట్లేదు? జపాన్లో ఇది ఉందండి, నేను కొన్ని బుక్స్లో చూశాను. వాళ్ళ కోపం వచ్చినప్పుడు ఎలా బ్రీత్ తీసుకోవాలి, బాధ వేసినప్పుడు ఎలా బ్రీత్ తీసుకోవాలి. పీపుల్ ఆర్ టెల్లింగ్. మీరు కావాలంటే గూగుల్ చేయండి. వాళ్ళ ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందరూ కింద కూర్చుంటారంట, అందరూ కింద కూర్చొనే తింటారు. అంటే మనకు వచ్చే ఆర్థిక సౌలభ్యం అంటే ఫైనాన్షియల్ కంఫర్ట్ అనేది మన బాడీకి కంఫర్ట్ని ఇస్తే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు లివ్ ఇన్ అవర్ బాడీ. ఇప్పుడు కింద కూర్చోవడం రావాలి, ఈజీగా స్క్వాట్ డౌన్ చేయగలగాలి, ఇవి మినిమం చేసుకోవడం అనమాట. క్లాసెస్కి వచ్చే చాలామందికి వీఆర్ ట్రైనింగ్ దేర్ ద లంగ్స్ అండ్ హార్ట్. ఇప్పుడు మీరు వాకింగ్ చేశారనుకోండి, ఒక 100 వరకు మీ పల్స్ వెళ్తుంది. సపోజ్ మీకు మెంటల్ స్ట్రెస్ వచ్చే ఏదైనా సిచ్యువేషన్ ఫేస్ చేసి మీ పల్స్ పెరిగింది అనుకోండి, యువర్ బాడీ ఈజ్ నాట్ ట్రైన్డ్. మీ దగ్గర ఎంత డబ్బన్నా ఉండొచ్చు, మీ దగ్గర ఎన్ని ఆస్తిపాస్తులైనా ఉండొచ్చు, సిచ్యువేషన్స్ ఇలాగే ఉంటాయనేం కాదు. సింపుల్గా మీరు దారిలో నడుచుకొని వెళ్తున్నా, మీ వెనక కుక్క వెంబడబడింది, మీ పల్స్ పెరిగింది. ఇఫ్ యూ ట్రైన్డ్ ఎనఫ్ టు రన్ ఆర్ ఇఫ్ యూ ట్రైన్డ్ ఎనఫ్ టు హ్యావ్ మోర్ పల్స్ రేట్, యూ మే బి సర్వైవింగ్. అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. బాడీని ట్రైన్ చేయాలి, మైండ్ని ట్రైన్ చేయాలి, బ్రెత్ని ట్రైన్ చేయాలి. అలా కాకుండా ఫిజికల్ లెవెల్ ఒక్కటే మీరు ట్రైన్ చేస్తూ వెళ్ళారనుకోండి, యూ విల్ ఫాల్ అండర్ దీస్ సైకోసోమాటిక్ డిజార్డర్స్. ఈ డయాబెటీస్ కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ క్రియేటింగ్. ఏం తినాలో తెలీదు, ఎంతసేపు పడుకోవాలి, ఎలా నడవాలి, ఎలా బ్రీత్ తీసుకోవాలి, ఎలా కూర్చోవాలి, స్పైన్ స్ట్రైట్గా ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా స్లిప్ డిస్క్ కాకుండా ఉంచుకోవాలి, ఎలా ప్యారలైజ్ కాకుండా బాడీని మెయింటైన్ చేయాలి. ఇట్స్ లైక్ అ సాయిల్. దాన్ని కంటిన్యూస్గా మీరు వర్క్ చేస్తూ ఉంటేనే రిజిడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. బ్రీదింగ్ రాంగ్ చేస్తే చాలు, మజిల్స్ టైట్ అయిపోతాయి. మజిల్స్ టైట్ అయిందంటే జాయింట్స్కి సపోర్ట్ చేయవు, విరుగుతాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది,
దెర్ ఈస్ ఎ కనెక్షన్ బిట్వీన్ బాడీ, మైండ్ అండ్ బ్రెత్. మీరు బాగా గమనించండి, మనకు కోపం వచ్చినా, బాధ వచ్చినా పొట్ట దగ్గర వైబ్రేషన్స్ వస్తాయి, పల్స్ పెరుగుతుంది, బ్రెత్ డిస్టర్బ్ అవుతుంది. మైండ్ అంటే దెర్ ఈజ్ ఏ కన్సిడర్ దట్ దెర్ ఈజ్ ఎ ఫియర్ ఇన్, భయం వేసింది, దెర్ ఈజ్ ఎ ఫియర్ ఇన్ మైండ్ అండ్ పల్స్ ఈస్ గోయింగ్ హై, బ్రెత్ ఈస్ డిస్టర్బింగ్ అండ్ ఎంటైర్ ద కెమిస్ట్రీ ఆఫ్ ద బాడీ ఈజ్ గెటింగ్ చేంజ్డ్. సో ఈ కనెక్షన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎందుకు నేను ఈ వీడియో చేయాల్సి వస్తుందంటే, చాలామంది అడుగుతున్నారు, ప్రాబ్లం ఫిజికల్ కదా, మీరు మెంటల్గా ఎందుకు ట్రీల్ చేస్తున్నారు అని. బికాస్ ఫస్ట్ మైండ్ని ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఎలా వస్తుంది రిజల్ట్ అని చెప్పాలి కదా. ఫిజికల్ ప్రాబ్లం వాళ్ళంతకు వాళ్ళు మెంటల్గా దాన్ని క్రియేట్ చేసుకుంటారు, అక్కడి నుంచి రెక్టిఫై చేయాలి, బ్రెత్ నుంచి వర్క్ చేయాలి, అప్పుడు ఫిజికల్లో మేనిఫెస్ట్ అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా ఫిజికల్గా స్టార్ట్ చేస్తే ఇట్ విల్ నాట్ హ్యాపెన్. రూట్ కాజ్ని పట్టుకోవాలి, సర్ఫేస్ లెవెల్ కాదు. ఇప్పుడు ఒక గోడకి పెయింట్ పెక్కులు ఊడిపోతుందనంటే ఎక్కడో గోడ లోపల పైప్ లీక్ అయి ఉండొచ్చు, ఎక్కడో వాటర్ దానికి టచ్ అయి ఉండొచ్చు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంటర్నల్గా ఏమైంది అనేది ఇంపార్టెంట్. దానికంటూ మనం ఓపెన్ చేస్తాం, బట్ బాడీకి అలా చేయలేం కదా. యూ కెన్ ఫిక్స్ యువర్ సెల్ఫ్ జస్ట్ బై బ్రీదింగ్ రైట్. మెనీ థింగ్స్ అండి. బ్రీదింగ్ రైట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యాండిలింగ్ సిచ్యువేషన్స్. నార్మల్గా మనకేమి టార్గెట్స్ లేనప్పుడు, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే లైఫ్ సిచ్యువేషన్స్లో కానీ మనకేం టార్గెట్స్ లేవు, విదిన్ టైంలో రీచ్ కావాల్సిన అవసరం లేదన్నప్పుడు అందరూ నార్మలేనండి, అందరూ స్థితప్రజ్ఞులే. కానీ ఒక టార్గెట్ ఉంది, విదిన్ టైంలో రీచ్ అవ్వాలి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి విదిన్ టైంలో వెళ్ళాలి, ఎవరితోనైనా పెద్ద పెద్ద వ్యక్తులతో మనం బాగా మాట్లాడాలి, పల్స్ డిస్టర్బ్ అవ్వకుండా, బ్రెత్ డిస్టర్బ్ అవ్వకుండా, భయపడకుండా, కొన్ని వందల వేల మందిని మనం స్పీచ్ ద్వారా వాళ్ళని అడ్రస్ చేయాలి అన్నప్పుడు, మీరు చూడండి చాలామంది ఆడియో లాంచ్లో కూడా వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది యాజ్ ఏ హీరోస్, బట్ స్టిల్ వెన్ దే ఆర్ స్పీకింగ్ వాళ్ళ మాట, వాళ్ళ బ్రెత్ తడబడుతుంది. అంటే ఈవెన్ దో దే హ్యావ్ ఎనఫ్ మనీ, దే ఆర్ ఓన్లీ ట్రైన్డ్ ఆన్ ఫిజికల్ లెవెల్, దే డోంట్ నో హౌ టు బి బ్యాలెన్స్డ్. హ్యాండిలింగ్ ఆన్ ద బాడీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వర్కింగ్ ఆన్ ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ అండ్ బ్రెత్ లెవెల్. సో ఇవన్నీ కనెక్షన్ గుర్తుపెట్టుకోండి. మైండ్కి, బాడీకి, బ్రెత్కి కనెక్షన్ ఉంది. మీకు వెయిట్ లాస్ అవుతుందంటే మేబీ యువర్ బ్రీదింగ్ రాంగ్. సైకోసోమాటిక్, సైక్ మీన్స్ మైండ్, సోమా మీన్స్ బాడీ. డయాబెటీస్ కానీ, ఆటోఇమ్యూన్ డిసీజ్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, మీరు ఆరోగ్యంగా ఉండడం అంటే ఫిజికల్గా ఒకటే కాదు, మెంటలీ, ఎమోషనలీ అండ్ ఎనర్జెటికలీ ఆర్ స్పిరిచువలీ. బ్రెత్తో పాటు బ్రెత్, బాడీ, మైండ్, ఎమోషన్స్ అన్నీ కంట్రోల్లో ఉంటేనే మీరు పరిపూర్ణమైన ఆరోగ్యవంతులు. హైపర్ టెన్షన్ కానీ, చాలామందికి బ్రీదింగ్ తెలీదు. ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఇంకొకరిని మన కోసం బ్రీత్ చేయమని చెప్పలేము కదా. యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ బ్రెత్. వేరే వర్క్ ఏదైనా చేయించుకోవచ్చు. సో దెర్ ఇస్ ఇన్ఎవిటబుల్లీ యూ నీడ్ టు నో హౌ టు బ్రీత్ రైట్. సిచ్యువేషన్స్, ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ మన అదుపులో లేనప్పుడు పల్స్ని, మైండ్ని, బ్రెత్ని కంట్రోల్ పెట్టుకోవాల్సిన బాధ్యత ఇండివిజువల్ది. ఎంత టైం పడుతుంది? 6 months పట్టొచ్చు, 1 year పట్టొచ్చు, 3 years పట్టొచ్చు. మీరు ట్రైన్ చేసుకుంటే మీరు అంత పీస్ఫుల్గా, అంత హెల్తీగా ఉండగలుగుతారు. ఈ కాన్స్టిపేషన్ కానీ, ఇప్పుడు తినేటప్పుడు మాట్లాడకుండా తినగలగాలి. వాష్రూమ్కి వెళ్ళి చాలామంది పేపర్ చదివే అలవాటు ఉంటుంది, కొంతమంది మొబైల్స్ చూస్తుంటారు. యువర్ బాడీ ఈజ్ డిజైన్ టు వర్క్ టు డూ వన్ థింగ్ అట్ వన్ టైం. ఇప్పుడు మీరు ఎంత పడితే అంత లోపలికి ఫుల్ చేసేసి ఫుడ్ని మీరు దానికి బాడీకి ఏం హెల్ప్ చేయకపోతే ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్. అట్లీస్ట్ యూ షుడ్ నో హౌ టు బ్రీత్ టు డైజెస్ట్ ద ఫుడ్. ఎందుకు ఈ పొట్ట రీజన్లో ఎక్కువ డిసీజెస్ వస్తాయంటే పీపుల్ ఆర్ నాట్ బ్రీదింగ్ రైట్. ఇఫ్ దే స్టార్ట్ బ్రీదింగ్ రైట్, అదంత ఈజీగా రాదండి. కనీసం ఒక 3 months రెగ్యులర్గా మీరు యోగా ప్రాక్టీస్ చేయాలి. దట్ టు యూ షుడ్ బి విత్ ద రైట్ టీచర్. చాలామంది ఈ మధ్య వేరే టీచర్స్ సరిగా చెప్పలేదనే కంప్లైంట్స్ నేను వింటున్నాను. ఇట్స్ అప్ టు దెమ్. యూ నీడ్ టు చూస్ రైట్ టీచర్. ఐ డోంట్ నో, ఇంకొకరిని నేను అనడం అని కాదు, కానీ ఈ మధ్య వస్తున్నాయండి, కంప్లైంట్స్ వస్తున్నాయి. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. సో గుర్తుపెట్టుకోండి,
యు ఆర్ నాట్ జస్ట్ బాడీ. యు ఆర్ ద బాడీ, యు ఆర్ ద మైండ్, యు ఆర్ ద బ్రెత్ అండ్ యు ఆర్ ద ఎనర్జీ, యు ఆర్ ద ఎమోషన్స్. కానీ చాలామంది వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే బాడీ మాత్రమే నో, యు ఆర్ నాట్ జస్ట్ బాడీ. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఇట్స్ ఇంటర్లింక్. ఒక్క దాని నుంచి ఇంకొకటి డిస్టర్బ్ అయింది అనుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్కి ఐ విల్ టెల్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను వాలీబాల్ ఆడుతున్నాను. ఎగిరి స్మాష్ కొట్టాను అనమాట. కాలు ట్విస్ట్ అయింది. సౌండ్ వచ్చింది అనుకున్నాను, ఓకే ఏమో అయిపోయింది. బట్ వెంటనే నేను గమనించుకున్నప్పుడు నా బ్రెత్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో దాన్ని నేను కాన్షియస్గా ఐ ట్రై టు బ్రీత్ రైట్. అప్పుడు మంచిగా కరెక్ట్గా బ్రీత్ తీసుకున్నాను. సో వెంటనే నాకు ఆలోచన వచ్చింది. సో దాన్ని యాంటీ అంటే ఆపోజిట్ వేలో లెగ్ని రివర్స్ పెట్టాను. సో దాన్ని పెట్టడం వలన నాకు కొంచెం పెయిన్ తగ్గింది. అంటే మీరు బ్రీదింగ్ రైట్ ఉందంటే మీ మైండ్ బ్యాలెన్స్గా ఉంటుంది. యూ విల్ థింక్ బెటర్ అండ్ యూ విల్ టేక్ రైట్ డెసిషన్స్. బీ కేర్ఫుల్. మీరు తెలియకపోతే గూగుల్ చేసుకోండి. యోగా ఈజ్ అ ఓవరాల్ వెల్బీయింగ్, నాట్ బాడీ, నాట్ మైండ్, నాట్ ఎమోషన్స్, నాట్ బ్రెత్, అన్నీ కలిపి యూనియన్. ద మీనింగ్ ఆఫ్ యోగా ఇట్ సెల్ఫ్ ఇస్ యూనియన్. తెలుసుకోండి, చాలామందికి తెలియదు. ఆ డిసీజ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది. డోంట్ థింక్ దట్ ఇట్స్ ఓన్లీ అన్ ఫిజికల్ లెవెల్. ఇట్ హ్యాస్ మెనీ థింగ్స్ టు డూ. ఇంటర్లింక్ ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు కోప్పడుతున్నారు అంటే, అరుస్తున్నారు అంటే దాని ఇంపాక్ట్ అనేది ఎలాగైతే మిగిలిన వాళ్ళ మీదకు ఉంటుందో, అదేవిధంగా బాడీలో మనం చేసే డిస్టర్బెన్సెస్, మనం క్రియేట్ చేసే ఫ్రిక్షన్, ఇట్ విల్ మేనిఫెస్ట్ యాజ్ ఎ డిసీజ్. I hope people will understand, especially the one who is asking questions. ఫిజికల్ లెవెల్ అనేది ఫైనల్, బట్ దాని రూట్ అనేది వేరే ఎక్కడో ఉంటుంది. యూ నీడ్ టు ఫైండ్ అవుట్. థ్యాంక్ యూ. నమస్కారం.